దుబ్బాక మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తై బజార్ వేలం ద్వారా మున్సిపాలిటీకి 13,06,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. వేలంపాట దక్కించుకున్న వారు నిబంధనల మేరకే డబ్బులు వసూలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే వేలాన్ని రద్దు చేస్తామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తై బజార్ వేలం ప్రక్రియ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తై బజార్ వేలం ద్వారా 13,06,000 రూపాయలు దుబ్బాక పట్టణానికి చెందిన కిష్టమ్మ గారి సుధాకర్ రెడ్డి వేలంపాటను దక్కించుకున్నారని తెలిపారు. గత సంవత్సరం తై బజార్ వేలం ద్వారా మున్సిపాలిటీకి 11,11,200 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని, గతం కంటే ఈసారి 1,94,000 రూపాయలు అదనంగా తై బజార్ వేలం ద్వారా దుబ్బాక మున్సిపాలిటీకి రావడం జరిగిందన్నారు. అనంతరం కిష్టమ్మ గారి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తై బజార్ వేలం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తాము సహకరిస్తామని, తమకు కూడా మున్సిపాలిటీ సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో తై బజార్ వేలం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 11,11,200 గాను పోవడం జరిగింది. 2026-27 సంవత్సరానికి గాను కిష్టమ్మ గారి సుధాకర్ రెడ్డి గారికి 13,06,000 గాను వేలం దక్కించుకోవడం జరిగింది. ఈ వేలం నిబంధనల ప్రకారంగా కాంట్రాక్టర్లు వేలం నిర్వహించాలని కోరడం. నిబంధన ప్రకారము ఈ కాంట్రాక్టర్ ఎవరైతే వేలం దక్కించుకున్న వాళ్ళు 3 రోజుల లోపల సగభాగం చెల్లించాలి. మిగతా సగాన్ని 6 నెలల లోపల 4 కిస్తుల లోపల చెల్లించవచ్చు.